అడ్వాన్స్గా హ్యాపీ ఉమెన్స్ డే. ఆల్రెడీ నిన్నటి నుండి స్టార్ట్ అయినాయి మన మహిళా దినోత్సవ ప్రోగ్రామ్స్. దాన్ని కూడా నేను కండక్ట్ చేయడం జరిగింది, దాంట్లో పాల్గొనడం జరిగింది. ఏ విధంగా అయితే మన మహిళలు ఇప్పుడున్న సమాజంలో 50% కూడా చాలామంది ఉద్యోగంలో కొనసాగుతున్నారు. ప్రతి ఒక్క రంగంలో ఉన్నారు. రాజకీయం కావచ్చు, ఉపాధ్యాయులుగా కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, డాక్టర్గా కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో మగవాళ్ళకి ఈక్వల్గా సమానంగా కూడా వాళ్ళు ప్రతి ఒక్క బాధ్యతని తీసుకొని, అలాగే ఒక తల్లిగా కూడా, ఒక చెల్లిగా కూడా, ఒక అక్కగా కూడా, ఒక బిడ్డగా కూడా ప్రతి ఒక్కరూ మహిళలు ఇప్పుడు చాలా ముందుకెళ్తున్నారు. అలాగే వాళ్ళకు కూడా చాలా సపోర్ట్ అవసరం ఇంట్లో కూడా. ఎందుకంటే ఒక మహిళ బయటికి వచ్చి ఉద్యోగం చేయాలన్నా కూడా ప్రతి ఒక్కరి పర్మిషన్ కావాలి ఇంట్లో వాళ్ళది. వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేస్తేనే వాళ్ళు బయటకు వచ్చి ఏదైనా చేయగలుగుతారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం ఫ్యామిలీ వాళ్ళు దయచేసి సపోర్ట్ ఇవ్వగలరు. ఎందుకంటే టాలెంట్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. మహిళలకి మేము ముందుకు సాగాలి, మేము ఏదో ఒకటి చేయాలి అనే ఆశ ఉంటుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ధైర్యంగా మేము చేస్తాం, ఇది చేయగలుగుతామని నమ్మకంతో ముందుకు సాగాలి. మరొకసారి మన మహిళామణులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు నేను సాక్షి రిపోర్టర్గా ఇక్కడికి వచ్చేసినాను. మహిళా దినోత్సవ సందర్భంగా మన మహిళా కార్మికులకు మీ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే నాకు తెలియజేయగలరు. ఈరోజు మన మహిళా దినోత్సవ సందర్భంగా మన మహిళా మున్సిపాలిటీ కార్మికులకు వాళ్ళ యొక్క సమస్యల్ని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. అమ్మ, మీ సమస్యలు ఏమైనా ఉంటే నాకు తెలియజేయగలరు? సరే అమ్మ, మాకు సాలరీ సరిపోతలేదమ్మా. మరి చేతులకు అవి సాక్సులు, చేతులకు బ్లౌజులు, సబ్బులు, సరుపులు అవన్నీ ఇస్తా అంటుండ్రమ్మ. ఇప్పటిదాకా ఏం లేదు. ఈ సండే ఆ సండే, మంగళవారం శుక్రవారం అంటుండ్రు, ఏదీ లేదమ్మా. మళ్ళీ టైముకు ఇప్పుడు రానే వస్తున్నామమ్మ. కానీ మాకు అంతటా మంచిగా ఉన్నది. కానీ మాకేమో నక్కుల గురించి సాలరీ కూడా సరిపోతలేదు. సబ్బులు, సరుపులు, చెప్పులు కూడా మొన్న నంబర్లు తీసుకున్నా మీడికి 2-3 మట్లాయా. ఆ చెప్పులు కూడా ఎవరికి లేవు. మరిగా ఏదన్నా ఒకటి వస్తుంది మేడం. ఇట్లా ఇక మాకు ఇంటికి వెళ్ళాలా అని అంటే మాకు అవకాశం అడగకుండా కానీ మీరు అవకాశం ఇవ్వాలి మేడం. ఇక మాకు అర్థం చేసుకొని పంపాలి మేడం. ఇక అడగాలంటే వెనక ముందు అవుతాం మేము. ఇక ఏమంటారో ఏమో అని నెల ఉంటుంది, జ్వరం వస్తుంది, ఏమన్నా వస్తుంది మేడం. ఇదేగా ఎప్పుడన్నా 2 రోజులు 3 రోజులు ఇంటికాడ ఉంటాము మేము. ఇదే సమస్య మాకు వేరే అర్థం చేసుకోలేగా మేడం. మరి మీరు రాలేదు, వీళ్ళు రావద్దు, 3 రోజులు ఇంటికాడ ఉండాలి, మాకు చెప్పకుండా ఉండాలంటే మేము ఇంటికాడికి వెళ్ళాము. దగ్గర ఫోన్లు ఉన్నాయి మేడం, చెప్పలేం కదా మేము. ఆడవాళ్ళ ప్రాబ్లం ఏం చెప్పలేం కదా. నెలలా 2 డేస్ కడుపు నొప్పి ఏదన్నా సడన్గా అయిందనుకో జవాన్లను అడిగితే పంపారు కదా. మరి కడుపున వచ్చిందంటే అర్థం చేసుకొని మమ్మల్ని పంపాలని. నెలకు చీపుర్లు కావాలి. చీపుర్లు లేకుంటే ఊడ్చుడు కష్టం అవుతున్నది. మళ్ళీ సాలరీ మాత్రం పెంచాలి మేడం, సరిపోతలేదు. ఇప్పుడు ఇండ్ల కిరాయిలు ఉంటాయి, కొందరికి పిల్లల ఖర్చులు ఉంటాయి, మా కష్ట సుఖాలు ఉంటాయి మేడం. సాలరీ సరిపోతలేదు మాకు. నెలకు సాలరీ ఇచ్చే ప్రయత్నము, మా కష్ట సుఖాలు అర్థం చేసుకొని మమ్మల్ని కొంచెం ముందుకు తేవాలని కోరుతున్నాం మిమ్మల్ని. చీపుర్లు ఒక్కోసారి కొనుక్కుంటున్నాం మేడం. ఎందుకంటే రోడ్డు చక్కగా ఊడకుంటూ ఊడలేదంటారు మేడం. మనం ఎప్పుడు ఊడిచి ఊడకపోతే ఊడలేదంటారు. చీపురు కూడా నెలకు కావాలి మాకు. ఇట్లా మీరు ఎట్లా వస్తున్నారు అట్లా మీరు వచ్చారు కదా. ఇప్పుడు మమ్మల్ని అర్థం చేసుకొని ఒక మేడం ముందుకు వస్తుంది. కానీ మాకు కూడా సంతోషమే మేడం. ఇక మాకు ఇదే సమస్యగా మాకు చీపులు జీతం నెలకు జీతం రావాలి మేడం. ఇక 5 చీపులు సరిపోతలేవు మాకు. పెద్ద రోడ్లు ఉన్నాయి సెంటర్ సిటీలా, మాకు చీపులు సరిపోతలేవు. నెలకు చీపులు రాలా, 1-2 ఇంకా చీపులు పెంచి ఇవ్వాలి మేడం. ఇక మాకు బ్లీచింగ్ వస్తుందా? మరి బ్లీచింగ్ కూడా ఇక ఇస్తారు చల్లతందుకు రోడ్లకు ఇస్తారు మేడం. మన మహిళా మనులు తెలియజేసిండ్రు కార్మికులు వాళ్ళ యొక్క సమస్యలు. దానిపై తప్పక దృష్టి పెట్టి వాళ్ళ యొక్క శాలరీ గురించి వాళ్ళు మెయిన్గా చెప్పిండ్రు. ఆ శాలరీ కూడా మేము కౌన్సిల్లో చర్చించి వాళ్ళకి శాలరీ పెంచే ప్రయత్నం కూడా మేము చేస్తాము, పై అధికారులకు దృష్టికి తీసుకెళ్ళి. అలాగే వాళ్ళకు మంత్లీ శాలరీ కూడా ఈ మంతే రాలేదు, అది కూడా ట్యాక్స్ వసూలైతే తప్పకుండా వాళ్ళకు చెల్లిస్తాం మేము. అలాగే మహిళా మనులు ఇంకొకటి కూడా సమస్య చెప్పిండ్రు. మేడం మాకు ఎవ్రీ మంత్ కొంచెం ఒక 2 డేస్ 3 డేస్ కొంచెం స్టమక్ పెయిన్ అదో ఇదో ప్రాబ్లం ఉంటుంది. యాజ్ ఏ మహిళగా నాకు కూడా తెలుసు కాబట్టి దాని మీద కూడా నేను కేర్ తీసుకొని వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే జవాన్తో మాట్లాడి లేదంటే నన్ను సంప్రదించినా కూడా నేను వాళ్ళకి లీవ్ ఇచ్చే ప్రయత్నం కూడా తప్పకుండా చేస్తాను. ఏదైతే చీపిర్లు బ్లీచింగ్ అన్నారో వీటి మీద కూడా మేము ప్రత్యేక దృష్టి పెట్టి ఇప్పుడున్న కౌన్సిల్లో ఫస్ట్ ఇవి ముందు తీసుకోవాలనుకుంటున్నాం.
మన కార్మికులకు సంబంధించి హెల్త్ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మన ఆదిలాబాద్ పట్టణం శుభ్రంగా అంటే పరిశుభ్రంగా ఉండాలంటే వాళ్ళు కూడా రెగ్యులర్గా రావాలి, వాళ్ళ హెల్త్ కూడా బాగుండాలి. కాబట్టి దీని మీద కూడా వాళ్ళకి 6 మంత్స్కి ఒకసారి కానీ లేదా 3 మంత్స్కి ఒకసారి కానీ హెల్త్ క్యాంపు కూడా తప్పకుండా పెడతామని తెలియజేస్తున్నాను.